సూర్యచంద్రుల మీద ప్రయోగాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కులం పేరుతో అమానుషంగా ప్రవర్తించడం శోచనీయమన్నారు రాష్ట్ర దళిత హక్కుల పోరాట సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో జరిగిన అమానుష ఘటనలో పోలీసులు నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మే 19వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా జరిగిన కుల వివక్ష సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిందన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏమరపాటుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి అంశాల పట్ల అన్ని వర్గాల ప్రజలకు అవసరమైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. గ్రామంలో వివక్షకు గురైన మహిళలను తాళ్లపల్లి లక్ష్మణ్ పరామర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సంఘం వెన్నంటి ఉంటుందని, దేనికి అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. మే 19 తారీఖు నాడు ఎల్లమ్మ బోనాల సందర్భంగా తరతరాలుగా అణచబడ్డటువంటి వర్గంలో ఉన్నటువంటి మాదిగ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మరియు గీత కార్మికులు ఒక్కటిగా పాలోళ్ళ మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితిలో అసలు ఏం జరిగిందో ఏమైనటువంటి దానిపైన తెలుసుకుందాం, ఎందుకైనా మంచిది అని చెప్పి ఇవాళ పోతే మీరు రాకూడదు, గుడిలోకి ఎంటర్ రావాల్సిన అవసరం లేదు అనేటువంటి దానిపైన తలుపులేసి గుడిలోకి ఎంటర్ కాకుండా 19 తారీఖు అర్ధరాత్రి పేడపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను నేను చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నా. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చి ప్రపంచమంతా మారుతున్న సందర్భంలో రాకెట్ యుగంలో ఉన్నటువంటి మనము ముఖ్యంగా మాదిగా తర్వాత ఇంకా కిందికి పోతే మాదిగా గౌడ్స్ అండ్ వాళ్ళు నిజంగా పాలోళ్ళ మాదిరిగా ఉన్నటువంటి రోజులను నేను చూసిన అన్ని ఊర్లలో. అటువంటి ఎల్లమ్మ అనేది లందలో దాగుండి ఇక్కడి నుంచే పరశురాముని పరశురాము నుంచి కాపాడటానికి లందలో దాగున్నటువంటి పరిస్థితులను కథలుగా చెప్పుకున్నటువంటి రోజులు.